వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ అయిపోయింది. ఇప్పటికీ కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు అనేక హామీలు ఇచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. సో ఇప్పటి వరకు అవి నెరవేరినాయా లేదా అనే అంశాలపైన ఇప్పుడు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బీసీ జాతీయ సంక్షేమ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాసు ముద్రాజ్ మనతో ఉన్నారు. అన్న నమస్కారం. నమస్తే అన్న బాబురాయ్. బాగున్నావున్నా? ఏందన్నా ఈ 1 ఇయర్ పాలన ఎట్లుంది? కాంగ్రెస్ పాలన బీసీలకు ఇస్తున్న హామీలన్నీ నెరవేరినట్లన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చిందా రేవంత్ రెడ్డి సర్కార్? రాష్ట్ర ప్రభుత్వం ఎత్తుందంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కాదు, కామారెడ్డి డిక్లరేషన్ అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో చూసినాం. కానీ ఎన్నికల కంటే ముందు ఉదయపూర్ డిక్లరేషన్ నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ. ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా ఎక్కడైనా కూడా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 2 బీసీలకు ఇస్తామని చెప్పి ఉదయపూర్ డిక్లరేషన్ చేసింది కాంగ్రెస్ పార్టీ. అసలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ తప్పు చేసిందంటే తెలంగాణలో సాధారణ ఎన్నికలు జరిగేటప్పుడే మొదటి స్టెప్ లో తప్పు చేసింది. ఉదయపూర్ లో ప్రకటించినటువంటి విధానాన్ని తెలంగాణలో ప్రకటించలేదు. ఓకే, అది అయిపోయింది. తర్వాత కామారెడ్డి డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్ తీసుకున్నప్పుడు బీసీలకు 34 టికెట్ ఇస్తామంట. ఏది ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ? 21, 20 శాసనసభలో కాంగ్రెస్ నిజంగా మేము అనుకుంటున్నాం ప్రజాపాలన అని వాళ్ళు అంటారు. అంటే బోర్డులు పేర్లు మాత్రమే ప్రజాపాలన పేరు మీద పెట్టుకుంటారు తప్ప నిజంగా మెజార్టీ ప్రజలకు రాజ్యాధికారంలో భాగం కల్పిద్దామనేటటువంటి ఆలోచన కానీ ఆ పార్టీ యొక్క విధానం కానీ అసలు ఎక్కడ కూడా కనిపించదండి. అంటే ఇప్పుడు వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు, అధికారం మేము కేవలం బీసీల ఓట్లతోనే వచ్చినాం. మెజార్టీ పీపుల్స్ ఇన్ బీసీలు ఈ రాష్ట్రంలో వాళ్ళ ఓట్లతోనే మేము అధికారంలోకి వచ్చినాము. వాళ్ళకి స్థానిక సంస్థలలో కంపల్సరీ వాళ్ళకి 42% రిజర్వేషన్ చేసిన తర్వాతనే సర్పంచ్ ఎలక్షన్లు నడుస్తాయి అని చెప్తున్నాడు. అంటే జరుగుతాయి ఈ రాష్ట్రంలో అని చెప్తున్నాడు. మరి అది ఎంతవరకు వచ్చింది ఏంటి? ఇప్పటికీ దాదాపుగా సర్పంచ్ల కాల పరిమితి అయిపోయి 1 ఇయర్ అయిపోతుంది. ముఖ్యమంత్రి అయ్యి కూడా 1 ఇయర్ అయిపోయింది. దీన్ని ఎట్లా చూడాలి? అయితే ముఖ్యమంత్రి మాటని హర్షిస్తున్నాం, కానీ విధానపరమైన నిర్ణయాలు లేవు. మాటలు చెప్తున్నారు, చేతలు లేవు. స్థానిక సంస్థ 42% రిజర్వేషన్ కల్పిస్తామని మేము హర్షిస్తాం, బీసీ సంఘాలకు హర్షం చెప్తున్నాం. కానీ 42%కి మన సెన్సెస్ కులగణన చేశారు. చేసి ఇప్పటి వరకు రాలే. 1 నెల లోపలనే డెడికేషన్ కమిషన్ ఇస్తాం. డిసెంబర్ 9వ తారీఖు లోపలనే డెడికేషన్ కమిషన్ నివేదిక ఇస్తుంది. రిజర్వేషన్ల స్వరూపం మీద తెలుస్తుంది ఈ రాష్ట్రంలో. ఈ రోజు ఎంత? జనవరి 25వ తారీఖు నాడు. ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు. రేపో మాపో అంటూ స్థానిక సంస్థలు ముందుకే పెడుతుంది తప్ప బీసీలకు అన్యాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నది ఈ ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే స్పష్టంగా నామినేటెడ్ పదవుల్లో తీసుకోండి, ఒకే కులానికి నామినేటెడ్ పదవులని కట్టబెడుతుంది. మరి మెజార్టీ ప్రజలకు బీసీలకు రాజ్యాధికారం ఇస్తాం. మీరు రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నారు? మేము మెజార్టీ ప్రజలకు రాజ్యాధికారంలో భాగం కల్పిస్తాం అన్నారు. రాహుల్ గాంధీ గారికి ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఉందా? రాహుల్ గాంధీ గారు ఒకటి చెప్తున్నాడు, రేవంత్ రెడ్డి గారు ఒకటి చేస్తున్నారు. అవునన్నా, ఇప్పుడు మీరు ఇక్కడ ఎమ్మెల్సీకి సంబంధించిన బీసీ నాయకులు కావాలి. 2 నల్గొండ వర్సెస్ ఇక్కడ ఆదిలాబాద్కు సంబంధించిన 2 ఎమ్మెల్సీలు బీసీలకు గెలవాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. బీసీల గురించి మీటింగ్. మరి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మినిమం బీసీలకు ఇస్తాను, ఇది నల్గొండకు సంబంధించి ఖమ్మంకి సంబంధించి కావచ్చు, ఇక్కడ ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్కి సంబంధించి ఇస్తాము అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అనుకుంటుందా? అంటే మీకున్న ఇంటిమేషన్ ఎలాంటిది? అంటే ఇంత సభలు పెడుతున్నారు కదా, అంటే ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇయ్యంటుందా, ఇస్తా అంటుందా? మేము కాంగ్రెస్ పార్టీ మీద ఆధారపడలేము. రైట్. ఈ రాష్ట్రంలో మెజార్టీ ప్రజలు బీసీలము. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతే మేము స్వతంత్ర అభ్యర్థులను పెట్టి బీసీల శక్తితో నిరూపిస్తాం తెలంగాణ రాష్ట్రం. ఇతర పార్టీలు ఇస్తే ఆ పార్టీకి సపోర్ట్ చేస్తారా మీరు? ఇతర పార్టీలు ఇస్తే ఆహ్వానిస్తాం. ఆల్రెడీ ఇప్పటికే బీజేపీ పార్టీ అభ్యర్థిని ప్రకటించేసారు. ఇద్దరు అగ్రకులాలకు ఇచ్చింది. ఇక్కడ మెదక్, నిజామాబాదు, ఆదిలాబాదు. ఈ ఎన్నికలకు సంబంధించింది ఎమ్మెల్సీ ఒకటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి ఏమో బీసీకి ఇచ్చింది, మిగతా 2 అగ్రకులాలకు ఇచ్చింది. నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు అగ్రకులాలకు ఇచ్చారు. ఏ పార్టీ కూడా ఇంకా ఉన్నాయి కదా, ఇప్పుడు సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, లేకుంటే బహుజన్ సమాజ్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలు కావచ్చు, అంటే అనేక రకాల పార్టీలు ఉన్నాయి కదా. దాన్ని ఎట్లా చూస్తారు? మరి ఆ పార్టీ వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తే దీన్ని ఎట్లా? అనేకమైనటువంటి పార్టీలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఒకటి రిజిస్టర్ చేసుకుంటూ ఒక పార్టీ పెట్టుకుంటారు. కానీ మేము గెలిచే అభ్యర్థిని నిర్ణయం తీసుకుంటాము. ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి మీటింగ్ కూడా ఎవరైతే ముందు వరుసలో బీసీ అభ్యర్థి ఉన్నాడో ఆ బీసీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలన్నీ కూడా పనిచేస్తాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యా, యువజన సంఘాలన్నీ కూడా ఈ రాజకీయ పార్టీల గుణపాఠం చెప్పడానికే ఈ రోజు అశోక హోటల్లో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఈ మీటింగ్ ద్వారానైనా రాష్ట్ర అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మీరు చెప్పేటటువంటి మాటలకు
మరి బీసీ అభ్యర్థులను ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రకటించకపోతే మాత్రం బీసీల తడాఖా ఏందో రాష్ట్ర ప్రభుత్వం చవి చూస్తుంది. అంటే ముఖ్యమంత్రి అన్నాడు, ఇప్పుడు మనం గతంది చూసినాం. అంటే ఇప్పుడు మాలమాది వాళ్ళది కూడా ఇదే రిజర్వేషన్ పోరాటం మీద వాళ్ళది పెద్ద సంచలనమైన మలుపులు తిరుగుతుంది. అంటే వాళ్ళు 1,00,000 మందితో మీటింగ్ పెడితే వీళ్ళు 1000 గొంతుకలు 1,00,000 డప్పులు అని చెప్పేసి మాదిగ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అంటున్నారు. మరి దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు ముఖ్యమంత్రి ఇచ్చే మాట మీద ఉంటాడంటారా? బీసీలకు కరెక్ట్ గా కులగానతో పాటు రిజర్వేషన్ చేస్తాడని మీరు అనుకుంటున్నారా? గట్టిగా నమ్ముతున్నారా ఈ రాష్ట్రంలో బీసీలందరూ? ముఖ్యమంత్రి గారిని నమ్మడం లేదు బీసీ, ముఖ్యంగా నమ్మడం లేదు. ఎందుకు నమ్ముతాం? ఎట్లా నమ్ముతాము? ఒకే సామాజిక వర్గానికి నామినేటెడ్ పదవులు ఎన్ని ఇచ్చారో ఒకసారి లెక్క తెలుసుమని చెప్పండి. ఈ రాష్ట్రంలో యూనివర్సిటీలకు బీసీలను ఎంతమంది ఇచ్చారు? బీసీలకు మీరు నింపేటటువంటి మీ చేతిలో ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులు ఎంతమందికి బీసీలకు ఇచ్చినావు? అక్కడ న్యాయం జరిగితే మేము నమ్ముతాం. కానీ అక్కడ న్యాయం జరిగినప్పుడు నేను ఎట్లా నమ్ముతాం? కాబట్టి మేము రాహుల్ గాంధీ గారిని నమ్ముతున్నాం. రాహుల్ గాంధీ గారు ఇప్పటికైనా జోక్యం చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించి బీసీలకు మీరైతే భారత్ జోడో యాత్రలో ఏ విధంగా అయితే బీసీలకు న్యాయం కల్పిస్తాం, బీసీలకు అవకాశాలు కల్పిస్తామని చెప్పి భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు ఏ విధంగా అయితే చెప్పారో తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము. 1 సంవత్సరం పాటు వాళ్ళకి వెసులుబాటు ఇచ్చాం, 1 సంవత్సరం పాటు చేస్తారేమని చెప్పి మేము చూసాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒకే సామాజిక వర్గాన్ని ముందర పెట్టుకొని ఆ సామాజిక వర్గాన్ని పదవులు, ఆ సామాజిక రివ్యూ చేస్తే కూడా ఓ ముఖ్యమంత్రి గారు పంచాయతీరాజ్ శాఖ మీద రివ్యూ చేస్తే, స్థానిక సంస్థల రివ్యూ చేస్తే అగ్రకుల ఆయనకు సంబంధించి ఒక పదవి లేదు, మాజీ అంతే. కానీ ఆయన పక్కన కూర్చోబెట్టుకొని రివ్యూ మీటింగ్ పెడుతున్నారు రిజర్వేషన్ మీద. ఆయనకి ఏం సంబంధం? బీసీ రిజర్వేషన్ ఆయనకి ఏం సంబంధం ఉంది? స్కిప్ చేయండి అని చెప్తుండంట ఆయన. అందుకే మేము రేవంత్ రెడ్డి గారిని నమ్మడం లేదు. రాహుల్ గాంధీ గారి మీద మాకు నమ్మకం ఉంది. ఇప్పటికైనా కూడా రాహుల్ గాంధీ గారు డిసైడ్ చేసి రేవంత్ రెడ్డి గారి మెడల్ వంచి బీసీలకు ఎమ్మెల్యే స్థానాల్లో అవకాశం కల్పించాలి. స్థానిక సంస్థల్లో 42% ఏదైతే చెప్పిర్రో 42% రిజర్వేషన్లు పెట్టిన తర్వాతనే ఎన్నికలు పెట్టాలి. అంటే ఇప్పుడు ఈ కులగాన విషయంలో కావచ్చు, ఈ సర్వే విషయంలో కావచ్చు, లేకుంటే మీకు రిజర్వేషన్ విషయంలో కావచ్చు, అంటే ప్రధానంగా ఎవరైనా తెలిసిన వాళ్ళు కావచ్చు, ఐఏఎస్లు అధికారులు కూర్చొని కుల సంఘ నేతలతో కూర్చొని చర్చించి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. అలాంటిది మరి మీ నోటీస్కి వచ్చిందా? అంటే ఇక్కడ ఎస్సీ సంఘ నేతలు కావచ్చు, బీసీ సంఘాల నేతలను కలుపుకొని కూడా ఈ నోటీస్ మీ దగ్గరికి వచ్చేసి మీతో ఎప్పుడన్నా ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి తరఫున అధికారులు ఎవరన్నా మీతో కూర్చొని చర్చించారా ఇప్పటి వరకు? అయితే మేము ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు, యాదవ్ శ్రీనన్న గారి నేతృత్వంలో ఓ బీసీ ప్రతినిధి ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఈ రిజర్వేషన్ల మీద, ఒకటి బీసీ సెన్సెస్ మీద, కులగణన మీద ఒక కమిటీ వేసినప్పుడు మేము పోయి కలిసాం, స్వాగతిస్తున్నామని చెప్పి ఆ రోజు ఏం చెప్పారు ముఖ్యమంత్రి గారు అంటే, మీ బీసీలో ఉన్నటువంటి మేధావులు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, రిటైర్డ్ జడ్జీలను కానీ మీరే ముందు బరసలు పెట్టి మీరు ఒక మీటింగ్ పెట్టి ఈ కులగణన ఏ విధంగా చేయాలో మీరు ఒక రోడ్ మ్యాప్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. చేశాం. చేసిన తర్వాత రోడ్ మ్యాపే తీసుకోవాలి ముఖ్యమంత్రి గారు. ఆయన ఉన్నతాధికారులు సమావేశపరుచుకొని ఆయన్ని రోడ్ మ్యాప్ ప్రకటించి మరి ఇప్పటికి కూడా కులగణన సక్సెస్ కాలే. హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ప్రాంతంలో సగం మంది అపార్ట్మెంట్లు ఉన్నటువంటి పబ్లిక్ దగ్గరికి వాళ్ళు పోలే, ఎనిమిరేటర్లు రానియలే. అటువంటి రానియటువంటి వాళ్ళని శిక్షించాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి, మరి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, పొన్నం ప్రభాకర్ గారికి వినతి పత్రం ఇచ్చాం ఈ విధంగా జరుగుతుందని చెప్పి. కానీ ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు వివరించింది. కాబట్టి మేము ఇప్పటికైనా డిమాండ్ చేస్తా ఉన్నాం, బీసీలకు ఏవైతే న్యాయమైన డిమాండ్ ఉన్నాయో మేము న్యాయమైన డిమాండ్ మేము అడుగుతున్నాం. మీరు చెప్పినటువంటి మాటలే మీ డిక్లరేషన్లు. ఈరోజు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఆ రోజు కామారెడ్డిలో స్వయంగా ఆయన చేతుల మీదనే ఎమ్మెల్సీగా ఉండి ప్రకటించారు. కాబట్టి మీ కామారెడ్డి డిక్లరేషన్ తెలంగాణ రాష్ట్రంలో అమలు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. ఓకే, రైట్. ఇది ఈ రోజు కామారెడ్డి డిక్లరేషన్ లో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిందో అది మాత్రం అమలు చేయకపోతే ఒప్పుకునేది లేదు. సీఎంను మళ్ళా స్థానిక సంస్థలలో తిరగనీయము కాంగ్రెస్ పార్టీని. ఎమ్మెల్సీ అభ్యర్థులను కూడా బీసీలకు కేటాయించకపోతే అసలు కాంగ్రెస్ పార్టీని ఓడిస్తామో అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది శ్రీనివాస్తో ఈరోజు ఫేస్ టు ఫేస్.